అందరికీ నమస్కారం. పశ్చిమాసియా అంతర్జాతీయ సముద్ర జలాల్లో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత గల ప్రపంచ అగ్రరాజ్యం దుగ్ధరాజ్యం అమెరికా అంతర్జాతీయ నిబంధనలను పక్కనబెట్టి వాణిజ్య నౌకలపై దాడులకు తెగబడ్డం మొత్తం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోన్న విషయం. కేవలం 4 రోజుల వ్యవధిలో మనల్ని టార్గెట్ చేసుకొని, మన భారతీయుల్ని టార్గెట్ చేసుకొని ఎవరైతే మన వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి వాణిజ్య నౌకలు ఉన్నాయో అటువంటి వాటి మీద 3 పైన ఈ అమెరికా సైన్యం లక్ష్యంగా చేసుకోవటం, ఈ ఘోర దాడుల్లో 3 అమాయక భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత ఆందోళనకరం. ఈ పరిణామాలు భారత్ అమెరికా దౌత్య సంబంధాలలో తీవ్ర ఉద్రిక్తతల్ని దారితీశాయి. జూన్ 2026 మొదటి వారంలో ఒమన్ తీరం మరియు హార్ముజ్ జలసంధి సమీపంలో ఈ దాడులు జరిగాయి. అమెరికా విధించినటువంటి సముద్ర దిగ్బంధనం, అదే మ్యారిటైమ్ బ్లాకేడ్ ఏదైతే ఉందో దాన్ని ఉల్లంఘించి ఇరాన్ నుండి చమురు రవాణా చేస్తున్నాయి అనే నెపంతో అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ వాణిజ్య నౌకల మీద క్షిపణులతో దాడులు చేసింది. జూన్ 8న మార్వెక్స్ MT మార్వెక్స్ అనే నౌకపైన జరిగినటువంటి దాడిలో మంటలు చెలరేగాయి. ఇందులో ఉన్నటువంటి 24 మంది భారతీయ సిబ్బంది అదృష్టవశాత్తు సురక్షితంగా బయటపడ్డారు. జూన్ 10న సెట్టబెల్లో అనే వాణిజ్య నౌకపై ఈ అమెరికా నావికాదళం భీకర దాడికి పాల్పడింది. క్షిపణి దాడి తీవ్రతకు నౌకలోని 21 మంది భారతీయులను రక్షించగలిగినప్పటికీ 3 భారతీయ నావికులు సముద్రంలో గల్లంతై ఆ తరువాత మరణించారు. జూన్ 11న MT జలవీర్ అనే మరో నౌక మీద అమెరికా దాడి చేసింది. ఇందులో 20 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. 4 రోజుల్లో 3 సార్లు ఒకే దేశానికి, అంటే మన దేశానికి సంబంధించిన నావికులున్న నౌకల మీద దాడులు జరగడం కేవలం యాదృచ్ఛికమా? కానే కాదు. ఈ అనుమానాలు ఇప్పుడు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. భారత ప్రభుత్వం ఈ దాడులపైన అత్యంత కఠినంగా వ్యవహరించింది. కేవలం ఏదో నిరసన వ్యక్తం చేసేసి గతంలో లాగా కాకుండా, అలా వదిలేయకుండా దౌత్యపరమైనటువంటి అస్త్రాలను కూడా ప్రయోగించింది. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ చార్జ్ డి అఫైర్స్ అంటారు కదా, జేసన్ మీక్స్కు భారత విదేశాంగ శాఖ MEA ఒకే వారంలో 2 సార్లు సమన్లు జారీ చేసి తీవ్ర నిరసన నమోదు చేసింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడారు ఈ విషయం మీద. ఆయన ఏమన్నారంటే, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ఫలితంగానే ఈ దాడులు జరుగుతున్నాయని, అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకలపై దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తోందని స్పష్టం చేశారు. ఈ దాడులను తక్షణమే నిలిపివేయాలని అమెరికాను డిమాండ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, డిమాండ్ అది. హార్ముజ్ ఒమన్ తీరాల్లో పనిచేస్తున్న దాదాపుగా 18,000 మంది భారతీయ నావికులకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ DGS కీలకమైనటువంటి భద్రతా మార్గదర్శకాలను జారీ చేసింది. మరోవైపు అమెరికా ఈ దాడులను తన భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసం అన్నట్లుగా సమర్థించుకునే ప్రయత్నం చేస్తోంది సిగ్గు లేకుండా. ఇరాన్పై తాము విధించినటువంటి ఆర్థిక సముద్ర దిగ్బంధనాన్ని సదరు నౌకలు ఉల్లంఘించాయని, తమ హెచ్చరికలను నౌకల సిబ్బంది ఖాతరు చేయలేదని ఈ అమెరికా సెంట్రల్ కమాండు పేర్కొంటోంది. తాము ఇరాన్ వెళ్లే వ్యూహాత్మక నౌకలను మాత్రమే నియంత్రిస్తున్నామని, అయితే ఈ ప్రక్రియలో భారతీయ నావికులకు ప్రాణ నష్టం జరగడంపై అమెరికా కేవలం ఇలాంటి రొటీన్ దౌత్య సమాధానాలతో సరిపెట్టుకోవడం ఏదైతే ఉందో దాని అహంకారం, దాని బలుపును చూపిస్తోంది. ఇంటర్నేషనల్ అనలిస్టులు చెప్తున్నారు, వాళ్ళ విశ్లేషణ ప్రకారం ఈ ఉదంతాన్ని కేవలం సాంకేతిక ఉల్లంఘన అన్నట్లుగా చూడాల్సిన అవసరం లేదు, ఏదో పొరపాటు అన్నట్లుగా చూడాల్సిన అవసరం లేదు, చూడలేము కూడా. ఇందులో అమెరికా యొక్క అహంకారం ఉంది, భౌగోళిక రాజకీయ ఓర్వలేనితనం ఇది ప్రధానంగా కనిపిస్తోంది, స్పష్టంగా కనిపిస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో కానీ, ఇరాన్ వ్యవహారాల్లో కానీ భారత్ ఎప్పుడూ కూడా అమెరికా చెప్పినట్లు వినలేదు. అలానే అమెరికాకి అగెనిస్ట్గా కూడా వెళ్ళలేదు. తన సొంత జాతీయ ప్రయోజనాల ఆధారంగానే ఇప్పుడు వాళ్ళు అమెరికా ఫస్ట్ అనుకుంటారు, మనం భారత్ ఫస్ట్ అనుకోకూడదా? ఆ బేస్ మీదనే స్వతంత్ర విదేశాంగ విధానాన్ని భారత్ నడుపుతోంది. అమెరికా ఆంక్షలను ధిక్కరించి చమురు దిగుమతులు చేసుకోవడం వంటి కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో భారత్ తీసుకున్నవి, అది అమెరికా జీర్ణించుకోలేకపోతుందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అంటే సముద్ర జలాల్లో స్వేచ్ఛా రవాణా గురించి మాట్లాడేటటువంటి దిక్కుమాలిన దేశం అమెరికా తనకు నచ్చని దేశాలపైన ఆంక్షల పేరుతో అంతర్జాతీయ వాణిజ్య నౌకలను సముద్రం నడిబొడ్డున క్షిపణులతో కూల్చటం అమెరికా యొక్క ద్వంద్వ నీతికి నిదర్శనం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వేగంగా ఎదుగుతోంది. పశ్చిమాసియా గల్ఫ్ దేశాలతో భారత్ వాణిజ్య బంధాలు బలోపేతం అవుతున్నాయి. ఈ వ్యూహాత్మక ప్రాంతంలో భారత్ ఎదుగుదలను నియంత్రించడానికి ఇరాన్ వంటి దేశాలతో భారత్
వ్యాపార లావాదేవీలను అడ్డుకోవడానికి అమెరికా సైనిక బల ప్రదర్శన చేస్తుంది అనేది ఇక్కడ బహిరంగ రహస్యం. పౌర లేదా వాణిజ్య నౌకల్లో ఏ దేశ నావికులు ఉన్నారో తెలిసి కూడా హెచ్చరికల నెపంతో అమాయక ప్రాణాలను బలిగొనడం అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. మిత్రదేశం అని చెప్పుకుంటూనే భారతీయుల ప్రాణాలకు ముప్పు తెచ్చేలా అమెరికా ప్రవర్తించడం నమ్మక ద్రోహమే. పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలంటే ఉద్రిక్తతలను తగ్గించి చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలి తప్ప ఇలాంటి ఏకపక్ష సైనిక దాడుల వలన కానే కాదు. భారత్ తన నావికుల రక్షణ విషయంలో మరింత కఠినముగా వ్యవహరిస్తోంది. అవసరం ఎంతైనా ఉంది కనుక అంతర్జాతీయ వేదికల మీద ఈ అమెరికా యొక్క ఈ మొరటు వైఖరిని, ఈ కుళ్ళుబోతుతనాన్ని, ఈ ద్వంద్వ వైఖరిని ఎండగట్టడం ద్వారానే భవిష్యత్తులో మన దేశీయులపై ఇలాంటి దాడులు జరగకుండా మనం నిలువరించగలం. ఇరాన్ని ఓవర్ నైట్లో లేపేస్తాం, అంత పొడి చేస్తాం, ఇంత పొడి చేస్తాం అని చెప్పేసి మాట్లాడింది పీకుడు అమెరికా. ఐఆర్జీసీ ఇచ్చినటువంటి రియాక్షన్స్ని తట్టుకోలేక మూటాముల్లి సర్దుకోవాలో లేకపోతే ముందుకు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో భారత్ లాంటి తటస్థ దేశం మీద పగ తీర్చుకుంటోంది కుళ్ళుబోతుతనంతో. ఇలాంటి నీచపు దేశాన్ని పాకిస్తాన్ కంటే హీనమైన దేశం అని అనొచ్చా లేదా? చెప్పండి ఒకసారి, మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.